దింపేసి నిజంగానే అది నేను చూసాను కదా, అక్కడ దింపేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వెళ్ళిపోవాలి, మరి వాళ్ళ సేఫ్టీ ఊరుగాని ఊర్లో వాళ్ళు ఎట్లా చూసుకుంటారు? ఏంటి బస్సు ఏమన్నా అవుతుంది రేపు పొద్దున, ఏమంటారు పొద్దున ఏదైనా అయింది అనుకో ఆర్ఐపి అని ఒకటి పెట్టడం తప్ప ఏం చేయలేం కదా. నిజం అదైతే నాకు అది ఒక్కటే నచ్చదు తెలుసా ఇక్కడ. అంటే వేరే ఎక్కడైనా సరే పికప్ డ్రాప్ ఉంటేనే మేము వెళ్తాం అంటారు, కానీ మీ అమ్మాయిలందరూ అది డిమాండ్ చేయొచ్చు కదా. చెయ్యొచ్చు కానీ అంటే కొంతమంది ఎట్లా అంటే అక్క బస్ ఎక్కి వచ్చేయండి, బస్ స్టాండ్ లో మేము బిఫోర్ గా వచ్చి ఉంటాం అంటారు, అట్లా పిక్ చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఆటో ఉంటారు, డ్రైవర్ ఫోన్ ఇచ్చేయండి అని చెప్పి మాట్లాడి. మార్నింగ్ అంటే ఓకే, ఇప్పుడు నైట్ టైం షూట్ అయిపోగానే ఎక్కడో అక్కడ డివైడ్ చేసేసి అందరినీ అక్కడ ఉన్న వెహికల్స్ నుండి, ఎందుకంటే షూట్ అవుట్ లొకేషన్స్ లో ఉంటది కాబట్టి అక్కడ నుండి బస్ స్టాప్ వరకు దింపుతారు వాళ్ళ వెహికల్స్ లో, అక్కడ నుండి ఎవరి వాళ్ళు డివైడ్ అయిపోతారు. కనీసం ఇంటికి రీచ్ అయినరా లేదా అడుగుతారు అక్క. నేనైతే అది కూడా చూడలేదు తెలుసా. అవును, నన్నైతే అడుగుతారు, ఎందుకంటే మనం వాళ్ళతో మంచిగా ఉన్నప్పుడు ఫస్ట్ మన సేఫ్టీ కూడా చూస్తారు. కానీ ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు అక్కడ బస్సు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు, మీరు అనుకున్నట్టుగా ఆ రోజు బస్ మిస్ అవ్వడమో లేకపోతే ఇంకా టైం బ్యాడ్ ఏదైనా జరిగితే, అది కూడా నిజమే. నేను కూడా కొన్ని షూట్స్ లో బస్ స్టాండ్ లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి. మరి అదే చెప్తున్నా కదా, మీరందరూ అమ్మాయిలు కూడా అంటే మీ అందరు అమ్మాయిలు మాట్లాడుకోవాలి, మాట్లాడుకొని నార్మల్ గా అయితే ఒకరికొకరం కాంటాక్ట్ లోనే, ఎంత మనము ఏమంటారు హిట్లు లేకపోతే ఆఫర్స్ ఇవన్నీ ఆ జెలస్లు అవన్నీ పక్కన పెట్టినా అమ్మాయిలు సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. సో మీరందరూ నార్మల్ గా మాట్లాడుకోవడం, మొన్న బోనాలకి కూడా అందరూ కలిసి ఎంజాయ్ చేశారు కదా. సో అంటే మాట్లాడుకోవాలి, ఇలాంటి ఒక రూల్ పెట్టాలి, డ్రాప్ పికప్ అట్లీస్ట్ ఉండాలి, మరి మినిమం బేసిక్ కదా. ఒక వెహికల్ ప్రొవైడ్ చేయండి, ఇప్పుడు మీరు అక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి అయినా సరే ఎండలో అట్లా గొడుగు పట్టుకొని అట్లా కూర్చోవడం అట్లా కాకుండా అట్లీస్ట్ మీకు ఉండేలాగా అడగచ్చు. కానీ అవతల పర్సన్స్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు మనం అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్తే వాళ్ళకి మన ఇంటెన్షన్ అర్థమైంది, కొంతమంది డిమాండ్ చేస్తారు అక్క. దాంతో ఏంటంటే అందరు ఆర్టిస్టులు యాటిట్యూడ్ చూపిస్తున్నారు, అది యాటిట్యూడ్ కాదు వాళ్ళ అంటే మిస్టేక్ మనది కాదు వాళ్ళది కాదు, మనం వాళ్ళకి కన్వే చేసే దాన్ని బట్టి వాళ్ళకి అట్లా అర్థమైంది. కానీ ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే మన సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నా సైడ్ నుండి అంటే నార్మల్ గా ఇప్పుడు అవతల మనుషులం కాబట్టి, మేము ఇండస్ట్రీలో లేము కాబట్టి, ఇప్పుడు ఒక సాంగ్ కి ఒక ప్రొడ్యూసర్ కి మహా అయితే ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయింది అనుకుందాము, పోతే 3 లక్షలు పోతుంది ఆయనకి, కాదనము. కానీ మీ కష్టానికే వాళ్ళు పే చేస్తుంది, మీ టైం కి వాళ్ళు పే చేస్తుంది, రైట్. సో ఒకవేళ హిట్ అయింది అనుకో, 3కు బదులు 10 లక్షలు రావచ్చు, 15 లక్షలు రావచ్చు, 20 లక్షలు. ఇప్పుడు దగ్గర ప్రతిదీ కూడా 20 మిలియన్లు, 100 మిలియన్లు, 300 మిలియన్లు, 200 మిలియన్లు పోతున్న సాంగ్స్ కూడా ఉన్నాయి. సో ఎంతో కొంత అంటే ఆలోచించాలి కదా. ఒకవేళ ఆ ప్రాణం పోయింది అనుకో, తర్వాత పాట హిట్ అయింది అనుకో, ప్రాణం వస్తుందా? సో ఆ సేఫ్టీ ఆలోచించాలి, అది మీరు మాట్లాడుకోవాలి. మాట్లాడొచ్చు, బట్ అందరూ కూడా మనకు సపోర్ట్ గా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళి అందరిని అడిగాను అనుకో, మాకేం ప్రాబ్లం లేదు, మాకు మా వెహికల్ ఉంది, మేము పెట్రోల్ అడుగుతాం, అది ఇది అన్నారంటే మనం మళ్ళీ సైలెంట్ అయిపోవడం బెస్ట్. పర్లేదు, నేను కంఫర్ట్ గానే జర్నీ చేస్తున్నా. స్టార్టింగ్ లో ఒక్కదాన్నే జర్నీ చేసేదాన్ని అక్క, నా లగేజ్ నేనే తీసుకెళ్లేదాన్ని, ఎలోన్ ట్రావెల్ చేసేదాన్ని. అప్పుడు ఒకసారి బస్ స్టాండ్ లో నేను ఒక్కదాన్ని అన్నా కదా, నాతో లక్కీలీ వేరే షూట్ మేకప్ అన్న ఉన్నారు, అరవింద్ అన్నయ్య అని. ఆ అన్న నాకు తోడుగున్నారు కాబట్టి నాకు భయమే లేదు బస్ స్టాండ్ లో. ఇప్పుడు 12కి బస్ స్టాండ్ కి వెళ్ళాం, బస్ మిస్ అయింది, ఆ లొకేషన్ తెలీదు, ఛానల్ అయిన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, ఏం చేయాలరా బాబు ఇంకా అనుకుంటే ఏ బస్సు లేదు, అది కొంచెం పల్లెటూరు సైడ్ కదా. తీరా చూసేసరికి 5 గంటలకు ఒక బస్సు వచ్చింది. అప్పటి వరకు బస్ స్టాండ్ లో అందరు ముఖాలు చూసుకుంటా కూర్చున్నాం మేము. అదే అంటున్నా కదా, ఇంకా అంటే బస్ స్టాండ్ లో కూడా జనాలు ఎవరు నైట్ టైమ్ లో ఊర్లలో అక్కడ ఇక్కడ ఎందుకుంటారా, ఎవరు ఉండరు. సో చాలా రిస్క్ అది. ఏమంటారు కుక్కలు ఈ మధ్య అయితే నిజంగా అంటే స్ట్రీట్ డాగ్స్, అది నిజంగా అసలు ఎట్లా ఏ మనిషి ఎట్లా చనిపోతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఏదో అయ్యే కంటే ముందు అవుతుంది, ఇవన్నింటికంటే ముందు మన సేఫ్టీ మనం చూసుకోవడం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకే ఆ జాగ్రత్త ఇక నుండి, అంటే నీకంటే ఇప్పుడు ఒక నేమ్, రెప్యుటేషన్, నీకంటే ఒక వాల్యూ ఉంది కాబట్టి, సో ఇలాంటివి స్టెప్ బై స్టెప్ ఇవి నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున నీకు మూవీస్ కి కానీ ఇంకా వెబ్ సిరీస్ కానీ ఆఫర్స్ వచ్చినా కూడా ఓకే పలానా అమ్మాయి ఇవి ఉంటేనే చేస్తుంది.
లేకపోతే లైక్ అవసరం. మూవీ టీమ్ వాళ్ళు వాళ్ళే ప్రొవైడ్ Provide చేస్తారు. ఇప్పుడు నేను కొన్ని చేశాను కదా ఓటీటీస్ అట్లా, వాళ్ళే లొకేషన్ వెహికల్ పంపిస్తారు, వాళ్ళే డ్రాప్ అవును. చేస్తారు. ఒక సిస్టమ్ ఉంటది, ఈ టైంకి మస్ట్ అండ్ షుడ్ బ్రేక్ ఉండాలి, అవును. ఈ టైంకి ప్యాకప్ అయిపోవాలని. మన ఫోక్ అట్లా ఉండదు. అంటే కంటెంట్ డిమాండ్ వల్ల ఏంటంటే నైట్ సీన్స్ కూడా ఉంటాయి, అది కూడా వన్ డేలో కంప్లీట్ చేసేసుకోవాలి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ టైం ప్యాకప్ అయిద్దో చెప్పలేము. అవును. సో మూవీస్ ఒక 20 వరకు రిజెక్ట్ చేసి ఉంటావా? స్టోరీస్ ఈ అంటే మధ్య ఏమన్నా ఓకే చేసావా? ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఓకే చేశాను. ఎప్పుడు షూట్? సూన్ అంటే వాళ్ళు షెడ్యూల్ చెప్తా అన్నారు. ఓకే, మెయిన్ రోల్ అయినా? మిగతా ప్యాడింగ్ వాళ్ళ డేట్స్ ప్రకారం చూసుకొని స్టార్ట్ చేయాలి ఇంకా. ఓహో, ఇంకా కంప్లీట్ బిజీ అయిపోతావు అయితే. ఇప్పటికే మాకు 3 months పట్టింది డేట్స్ దొరకడానికి. అంటే లేదు మీకనే కదా, అంటే సాంగ్స్ వాళ్ళకి కూడా నేను ఇవ్వలేకపోయా, బెడ్ రెస్ట్ లో ఉన్నా కదా. అవును. యాక్సిడెంట్ అయిన 1 month నేను షూట్కి వెళ్ళిన రోజు కూడా ఉంది. బ్యాగ్ చేతికి వేసుకున్నా, ఒక కవర్ చేసుకొని డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి ఆ టైంలో చేతికి బ్యాగ్ తీసేసి ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కూడా చేశాను నేను, కిట్టు అని. మున్నా గారు అని ఒక సార్ ఉంటారు, వాళ్ళ ఛానల్కి చేసాము. ఓకే. ఆ సాంగ్కి నేను అనుకోలే, అంటే తొందరగా ప్యాకప్ అయిద్ది అన్నారు కానీ మార్నింగ్ 3 అయింది షూట్ అయిపోయేసరికి. పెయిన్ బాగా ఎక్కువైపోయింది. అయిపోయిందా? ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? ఎంబీఏ చేస్తావు, మూవీస్ ప్లస్ ఇది ఇంకేమన్నా, అంటే లైక్ బిజినెస్ చేయాలి, లేకపోతే ఇంకేదన్నా ఓన్ ఛానల్ క్రియేట్ చేసుకొని ప్రొడ్యూస్ చేయాలి, అలా ఏమన్నా ఉన్నాయా ప్లాన్స్? ఓన్ ఛానల్ ప్లానింగ్ ఎప్పుడు లేదక్క. ఓకే. అంటే లైక్ వ్లాగ్స్ అట్లా అప్లోడ్ చేయాలని ఇంట్రెస్ట్. లైక్ మేము షూట్ లో చేసే హార్డ్ వర్క్ ఎట్లుంటుంది, ఏ టైంకి ఎలా ఉంటాం, అవన్నీ చూపించాలి జనాలకి అని నాకు ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. ఇన్ కేస్ ఒక వ్లాగ్స్ క్రియేట్ చేస్తే క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేస్తావు. ఎప్పుడు జరగచ్చు అది? చెప్పలేదక్క. ఓకే. సో ఇప్పటివరకు నువ్వు ఇన్ని సాంగ్స్ చేసావు కదా, నీకు బాగా నచ్చిన సాంగ్ మా కోసం ఒకటి పాడవా? పాడడం వద్దా? నీ వాయిస్ బాగుందిరా. లేదు, నేను విన్నా, నువ్వు లాస్ట్ పాడావు. అందరూ పాడమంటుంటే జనాలు భయపడతారు. ఏం కాదు, ఒక 2 lines పాడు మా కోసం. ఏ సాంగ్ పాడమంటే? నీకు బాగా నచ్చింది వాడు. అన్ని సాంగ్స్ ఇష్టం, నేను చేసిన ప్రతిదీ ఇష్టంతోనే చేసుకున్నా. మేము అన్ని ఇష్టంతోనే చూసాము. సో పాడు ఏదో ఒకటి. ఏ సాంగ్ పాడాలక్క? సడన్ గా ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఈరోజు సాంగ్ వద్దులేండి, లైట్. అది నేను చెప్పాలి. లేదు లేదు, ఇదే మెయిన్ మాకు. అక్క ఏం కాదు, ఏదైనా ట్రై చేయి, టైం తీసుకో. బావున బంతి పూల దండ, నిన్ను చూస్తుంటే గుండెలు దుది బండ, నువ్వు అవునంటే నీకు వేస్తా దండ, ఐ లవ్ యు మై బంగారు కొండ. చాలు. ఓకే ఓకే. సో 25th or 26th ఉంటదా ప్రోమో రిలీజ్? బాగా అంటే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, దానికి పక్కా హిట్ అవుతుంది సాంగ్ అది. సో ఎనీవేస్, ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంటర్వ్యూ ద్వారా నీ ఫ్యాన్స్ కి కానీ నీ సపోర్టర్స్ కి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ కోసం అని అంటే మెయిన్లీ మనల్ని ఇంత పుష్ చేసిందంటే యూట్యూబ్ ఛానల్సే కాదు, ఆల్సో సోషల్ మీడియా కూడా. సో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. వాళ్ళ కోసం ఇంకా మంచి మంచి సాంగ్స్, కంటెంట్స్ అండ్ ఆల్సో వ్లాగ్స్. అంటే నేను ఒక వ్లాగ్ కూడా చేశాను అక్క, బట్ అప్లోడ్ చేయలేదు. లైక్ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటా, ఎంత లేజీ ఉంటా, ఎంత ఫన్నీ ఉంటా, స్కిన్ కేర్ ఏం చేసుకుంటాను, ఒక వ్లాగ్ కూడా చేశా మార్నింగ్ నుంచి నైట్ వరకు. అది కూడా నేను చూపిస్తా. ఇంకేం చెప్పాలనుకుంటున్నా అంటే లవ్ యూ ఆల్. ఓకే. నేను నీ ఇన్స్టా రీల్స్ లలో కొంచెం కిందకి స్క్రోల్ చేసి చూసాను, మాస్టర్ మాస్టర్ అని ఒక సాంగ్ కి రీల్ చేసావు కదా. సో మరి నీ లైఫ్ లో ఎలాంటి మాస్టర్ ఉండాలనుకుంటున్నావు? ఇంతవరకు ఆలోచించుకుంటే నార్మల్ గా నాకు ఇలాంటి అబ్బాయి అయితే సెట్ అవుతాడు అని అనుకుంటాం కదా. సో ఏమనుకుంటున్నావు, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి నువ్వు ఇష్టపడాలంటే? చాలు. ఎలా? రామ్ చరణ్ గారిలా అంటే ఆయన అంటే ఫుల్ డైహార్డ్ ఆయనకి. అవునా? ఒకవేళ ఆయన పక్కన చేసే ఛాన్స్ వస్తే చేస్తావా? 100%. 100%. ఏ రోల్ కి చేస్తావు? సిస్టర్ రోల్ వచ్చింది అనుకో. చెయ్యను. అంటే నేను ఆయన అన్నలాగా చూడలేను. అయ్యయ్యో, ఉపాసన గారు ఫీల్ అవుతారు. మోస్ట్లీ మీరు అడిగిన దానికి ఏంటంటే మంచి క్యారెక్టర్ ఉండాలి. ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నన్ను తప్పుగా అనుకోకూడదు. ఇన్ కేస్ నిజంగా నేను ఒకరిని ఇష్టపడితే మాత్రం షూట్ కి తీసుకెళ్ళిపోతాను అక్క. ఓకే. అంటే నన్ను నమ్మాలి, అంటే
అండ్ ఆల్సో మెయిన్ టీమ్ కి ఇబ్బంది కాకుండా ఈయనకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అంతేనా? ఒక నమ్మకం ఒక్కటి ఉంటే చాలు, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు రాదులేండి అక్క. అసలు రాదా? టైం లేదు అంటే ఒక లవ్ కి అంత నేను ఎప్పుడు టైం ఇవ్వలేదు. లవ్ చేస్తా అంటే మమ్మీ డాడీని ఫ్యామిలీని చేస్తా కానీ ఒక అబ్బాయిని లవ్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. అయ్యయ్యో, అసలు రాలేదంట అండి ఫ్యాన్స్. అంటే అలా చూడలేదు అక్క, అందుకే. ఓకే, ఇక నుండి ఎవరినన్నా పాపం అంటే మరీ నిర్దాక్షిణ్యంగా అట్లా రిజెక్ట్ చేస్తే కూడా వాళ్ళు హర్ట్ అవుతారు కదా కొంచెం. ఓకే చేశాను అనుకోండి అక్క, ఫ్యూచర్ లో వాళ్ళు నన్ను ఈ సీన్ చేయకు ఆ సీన్ చేయకు అంటే నేను ఒక ఛానల్ వాళ్ళు నన్ను నమ్మి పెట్టుకుందానికి నేను వాళ్ళకి అవుట్పుట్ ఇవ్వకపోతే బాగోదు కదా. అయినా నువ్వే చెయ్యవు కదా ఫస్ట్, నీకే లిమిట్స్ ఉన్నాయి కాబట్టి. సో చాలా ఆ లిమిట్స్ లో ఇంకా లిమిట్స్ పెడితే కష్టం బాగా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ రా, ఆల్ ది బెస్ట్ అండ్ స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సో చూసారు కదండి, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.